ఎస్ఎన్ రసూల్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కమిటీ సుంకయ్య గారు, రాధాకృష్ణ గారు, బాబా ప్రకృతి గారు, ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల నాయకులు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులు, అదేవిధంగా లబ్ధిదారులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పోరాటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 16 నెలలు పూర్తి అవుతా ఉంది. ఒక ఆయన నత్యాయన ఉన్నాడు, ఈ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన అన్ని అబద్ధాలు చెప్తాడు. ఏం అబద్ధాలు అంటే ఆల్రెడీ ఇచ్చేసినాం, ఇంకా అయిపోయింది, మాది రాజన్న రాజ్యం వస్తుందని చెప్తున్నాడు. నిన్న కూడా మనం ధర్నా చేస్తూ ఉన్నామంటే ఆయన టీవీ ముందు కూర్చొని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఎంత అబద్ధాలు అంటే ఈ రాష్ట్రంలో అవన్నీ కూడా మొత్తం తెలుగుదేశం వాళ్ళవే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఇచ్చిన వాళ్ళు మాత్రమే చెప్తా ఉన్నారు. ఏమైనా సిగ్గుందని అడుగుతా ఉన్నాం. ఇదే నంద్యాలలో చంద్రబాబు నాయుడు, భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తే ఈ నంద్యాలంతా ఇటుపక్క తీసి అటుపక్క కడతా అన్నాడు. కానీ ఆయన ఓడిపోయి కూడా 16 నెలలు ఎక్కడ ఉంది, అక్కడే ఉంది. వరదలు మాత్రం విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏం పట్టవు. వాళ్ళకి ఏం కావాలా? ఓట్లు కావాలా? మనల్ని మోసం చేయడానికి వాగ్దానాలు చేస్తారు. ఈరోజు ఈ నంద్యాల పట్టణంలో 10,000 మంది లబ్ధిదారులని వాళ్ళే ప్రభుత్వం లెక్కల ప్రకారమే తెచ్చారు. కానీ మీరు ఒక్కరిని కూడా ఈ రోజుకి ఆ ఇళ్లలో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదంటే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నిజంగా 25,000, 50,000, ₹1,00,000 ఈరోజు లబ్ధిదారులతో కట్టించుకొని మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళని ఆ ఇల్లులో చేర్చకుండా ఈ ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 3,200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు వృధా చేశారు. 7 లక్షల మంది ఈరోజు ఇప్పుడే మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు ఒకటే లక్ష్యంతో చెప్తా ఉన్నారు. దసరా పోయిన తర్వాత 29వ తేదీ ఖచ్చితంగా ఆ గృహాల్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులతో ఆ ఇళ్లను కూడా ఆక్యుపేషన్ చేస్తాం. ప్రభుత్వం పునరాలోచించాలి. ఈరోజు స్పెషల్ కలెక్టర్ మేడం గారు వచ్చారు. నేను కలెక్టర్తో మాట్లాడతాను, పరిష్కారం చేస్తానని చెప్పేసి. మంచిదే. ఈరోజు దసరా పోయిన తర్వాత ఖచ్చితంగా మరొకసారి ఇళ్లలోకి పోకముందుకే ఈ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి లబ్ధిదారులను అందరినీ సమావేశపరిచి ఆ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బ్రహ్మానందరెడ్డి నేనంటే నేను మా యొక్క అఖిలప్రియ మంత్రి అని చెప్పిన వాళ్ళు ఈరోజు కనీసం అడ్రస్ లేరు. ఆ రోజుకి ఈ రోజుకి పోరాటం చేసిన పార్టీ ఎర్రజెండా పార్టీ, ఒక కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పేదలకి అందరికీ అండా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ. ఖచ్చితంగా మేము ఈరోజు నంద్యాల ఆర్టీఓ ఆఫీస్ దగ్గర హామీ ఇస్తా ఉన్నాం. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు అందరికీ కూడా ఆ గృహాలు దక్కేంత వరకు పోరాటం చేస్తాం. మరొక పెద్ద సమస్య, ఈ రాష్ట్రంలో 49,000 ఎకరాలని ప్రభుత్వం పేదలకి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. నవరత్నాల్లో 9 పథకాల్లో ఉంటే అత్యధిక పెద్దది 30 లక్షల మంది పేదలకి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి ఉగాది పోయి 2 రోజులు దసరా వస్తూ ఉంది. ఏమైంది? ఈరోజు కేవలం 4,000 ఎకరాలు మాత్రమే కోర్టులో పెండింగ్ ఉంది. 49,000 ఎకరాలు పేద పేదలకు ఎటువంటి అభ్యంతరం లేదు. దానికోసం ఖర్చు చేసింది ఎంత అంటే 55,200 కోట్లు భూమి కొనుగోలు పథకం అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రభుత్వ భూములందరూ కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు తప్ప పేదోళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. అందుకోసమే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ పేదోళ్ళకి కావాల్సింది కూడు గూడు ఇవి కావాలి తప్ప మీరు ఏదో నవరత్నాలు ఇచ్చి రోజు అమ్మ ఓడు నాయన ఓడు అవి మంచివే, మేము కాదనం. కానీ ఇండ్లు ఉండడానికి లేదు. వర్షాకాలం వస్తూ ఉంది, వర్షాలు విపరీతంగా పడతా ఉన్నాయి. కింద నీళ్లు పైన నీళ్లు ఎక్కడ ఉండాలో మేము అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే టిట్కో గృహాలని ఇవ్వాలని, ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ 29వ తేదీ ఇప్పుడే రసూల్ గారు మాట్లాడుతూ 29వ తేదీ ఖచ్చితంగా మేము పోతా ఉన్నాం. ఈరోజు కేవలం ఒక 300 మంది మాత్రమే వచ్చినాం. రేపు 29వ తేదీ 3,000 మందితో ఆ ఇల్లు ఆక్యుపేషన్ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ వచ్చిన నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.